జగన్మోహన్ రెడ్డి గతంలో ఎట్లాంటి పరిపాలన చేసిండు అనే దాని మీదనే వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసిండు. ఆయన టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా వార్తలు రాస్తున్నారు. అదొకటి. పేదలను తరిమిన పెత్తందారు. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి తన నివాసం చుట్టూ ఉన్నటువంటి పేదవాళ్ళని అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక భారీ రోడ్డు నిర్మించుకున్నాడు. ఆ రహదారిలో నుంచి ఎవరైనా వెళ్ళాలంటే కూడా గుర్తింపు కార్డు చూపిస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చిండు అనేది రాసుకొచ్చిండ్రు. నేను బాగుండాలి, నా ప్యాలెస్ భద్రంగా ఉండాలి, జనం ఏమైపోయినా ఎన్ని కష్టాలు పడినా పర్లేదు, ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలసీ. తాడేపల్లిలోనే ఆయన కట్టుకున్న ప్యాలెస్ విలాసాలే దీనికి నిదర్శనం. ఈ 5 ఏళ్ళలో ప్యాలెస్ చుట్టుపక్కల అడుగు పెట్టేందుకు వీలు లేకుండా వందల మంది పోలీసులను మోహరించారు, గేట్లు పెట్టారు, దారులు మూశారు. ఇప్పుడు తాడేపల్లికి స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రికి మాత్రమే వేసుకున్న రహదారులు సామాన్యులకు తెచ్చుకున్నాయి. సొంతింటికి వెళ్లేందుకు స్థానికులు గుర్తింపు కార్డులు చూపించాల్సిన దుస్థితి లేకుండా పోయింది. వాస్తవానికి విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోకి సామాన్యులకు అనుమతి ఉండదు. అది తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఢిల్లీలో అయినా, ఒడిశాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా అదే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో అమరావతిలో ఒక సచివాలయమో క్యాంప్ ఆఫీసో ఉంటుంది. ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి సామాన్యులను తీసుకెళ్ళరు, ఎందుకంటే అది పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు ఆ ప్రాంతాన్ని. ఎవరైనా ఆ రోడ్లోకి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆపేస్తారు. అదే జరిగింది. కానీ దాని మీద ఒక తప్పుడు ప్రచారం, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా చేసుకున్నాడు అని. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఉన్నారు. మంత్రుల ఇంట్లకు సంబంధించి కూడా అక్కడ పోలీసులు ఉంటారు. ఎవరైనా ఆ దారిలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆపేస్తారు వాళ్ళు. ఇవి ఒక సహజంగా జరిగేటటువంటి పరిణామాలు. ఇక దీన్ని కూడా ఆంధ్రజ్యోతి గత ముఖ్యమంత్రి మీద ఏదో తప్పు జరిగింది, ఆయన ఏదో పెద్ద తప్పు చేసిండు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది.